నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, నిరంతర విమోచకుడు విజేయుడైనటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరేమి చెప్పవలసినదియో పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పుననెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా సూటిగా మనతో ఒక మాట మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో మనకి నిరంతరం మన మనసులో ఉండిపోయేటువంటిది అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు, అనేక స్థలాల్లో మనల్ని బలహీనపరిచేటువంటిది మన భయం. మన భయం మనల్ని కృంగదీస్తుంది. మన భయం మనల్ని నిరుత్సాహపరుస్తుంది. మన భయం మన జీవితాల్లో అపజయాలకు కారణమవుతుంది. నిరంతరం ఏంటంటే మనకి ఎవరితో అయినా మాట్లాడాలన్నా, ఎవరితో ఏదైనా చెప్పాలన్నా, పెద్దవారికి కానీ, నాయకులకు కానీ, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ముందు మనకి మన భయం మనల్ని మాట్లాడనివ్వదు. మనం అనేక పర్యాయాలు నిరుత్సాహపడిపోతుంటాం, భయపడుతూ ఉంటాం. నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నాకు మాట్లాడటం కుదరదు, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియదు, నాకు రాదు అని చెప్పేసి మనల్ని మనమే అసమర్థులుగా చేసుకుంటాం. మనల్ని మనమే భయస్థులుగా మార్చేసుకుంటాం. మనల్ని మనమే పిరికి వారిగా మార్చుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్పును అంటున్నాడు. మీరేం చెప్పాలో, మీరేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే భూ సంబంధంగా మనకు కావలసినటువంటి పరలోకపు జ్ఞానాన్ని మన ప్రభు ఇచ్చేటువంటి వారు. పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానం దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం చొప్పున ఈనాడు మనం మరి విశుద్ధకరంగా, విపులకరంగా, విస్తారంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మన నోట మాట్లాడిస్తూ ఉన్నాడు. అది మనం తెలుసుకోవాలి, అది మనం నేర్చుకోవాలి, అంగీకరించాలి. ఇప్పటికీ ఒకవేళ తెలియనటువంటి ఆ గిల్టీనెస్ అనేటువంటిది నీలో ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మని అడుగు, అయ్యా నా నోట నువ్వు మాట్లాడించండి. నా అధికారుల దగ్గర, నా బాస్ దగ్గర, నా పైవారి దగ్గర నేను మాట్లాడాలంటే తెలియనటువంటి కలవరం, తెలియనటువంటి భయం, తెలియనటువంటి ఆ నిరుత్సాహం నాలో ఉండిపోతుంది. నాకు తీసివేయండి, నన్ను ధైర్యాన్ని ఇవ్వండి, మీ ఆత్మతో నన్ను నింపి పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించి నేను ఎలా చెప్పాలనేటువంటిది ఎదుటి వారి యొక్క అయ్యా వారిని నొప్పించుకుని ఒప్పించే విధంగా అయ్యా నా నోట మీ మాట ఉంచండి అని చెప్పి దేవుని అడుగు. దేవుడు ఖచ్చితంగా దేవుడు నేర్పిస్తాడు. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ తోడయ్యండి. మన నోట ఆయన మాట ఉంచి ఆత్మతో నింపుదల దయచేసి దేవుడు మనందరినీ స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, దైవకుమారుడుగా మా కొరకు భూమి మీదకి వచ్చారు, మా కొరకు ప్రాణం పెట్టారు. పునరుద్ధానుడుగా ఆరోహణమై తిరిగి వెళుతున్నప్పుడు ఆత్మను మాకు అందరికీ అప్పగించారు ప్రభా. పరిశుద్ధాత్మ నేను మీకు అనుగ్రహిస్తున్నాను. పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాను మీరు సెలవిచ్చట్లుగా మీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్నందుకు, మీ ఆత్మ ద్వారా నాయన మమ్మల్ని బలపరుస్తూ అయ్యా మమ్మల్ని మాట్లాడింపజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు ప్రభా మెడగదిలో భయంతో ఉన్నటువంటి శిష్యుల మీదకి నాయన బలమైనటువంటి మీ ఆత్మ ద్వారా వారు ఏ రీతిగా ప్రవచించారు, ఏ రీతిగా అనర్గళంగా మాట్లాడగలిగారు. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డలో ఉన్నటువంటి పిరికితనాన్ని, ఆ భయాన్ని నజరుని యేసునామమున మీరు తీసివేయండి. వారి మనోభావాలు ప్రభా, వారు చక్కగా చెప్పగలిగినటువంటి ఆ నేర్పును ప్రభా, మీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రతి ఒక్కరికి నాయన దైవికమైనటువంటి నడిపింపు జ్ఞానాన్ని
మీరు అనుగ్రహిస్తూ మీ కార్యాల ద్వారా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.